ఏపీ శాసనమండలి మరోసారి కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగింది. గత వైసీపీ ప్రభుత్వ తీరుపై మంత్రి పయ్యవుల కేశవ్ ఫైర్ అయ్యారు. అమర్ రాజా సహా పలు పరిశ్రమలను వైసీపీ రాష్ట్రం నుంచి గతంలో తరిమేసిందని మంత్రి పయ్యవుల అన్నారు. అయితే తామేమీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులపై కేటాయించిన కేటాయింపులపై మాట్లాడారు. సార్ కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలి? ఏపీ శాసన మండలిలో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టుగా తయారైంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో పరిశ్రమల విషయంలో అవలంబించిన విధానాలపై పయ్యవుల కేశవ్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. కాదు, మా మీద బురద జల్లేందుకే ఇవన్నీ కూడా అని వైసీపీ అంటుంది. ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో తాము తెచ్చినటువంటి లేదా తాము ప్రతిపాదించినటువంటి లేదా తాము ఆహ్వానించినటువంటి సంస్థలన్నింటినీ కూడా తరిమేసింది, లేకపోతే రాకుండా చేసింది, అసలు కొంతమందిని అయితే అడుగు పెట్టకుండా చేసింది అనేటువంటి విమర్శ ఇవాళ కొత్తగా శాసన మండలిలోనూ లేకపోతే శాసనసభలోనూ తెలుగుదేశం చేస్తున్నది కాదు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాళ్ళు నిరంతరం అదే విషయాలని చెప్తూ వస్తున్నారు. అది ఒక రాజకీయ ఆయుధంగా కూడా వాళ్ళకి గత ఎన్నికల్లో అంతకుముందు కూడా మారినటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు అమర్ రాజా కావచ్చు, లేదా లూలు గ్రూప్ కావచ్చు, లేదా కియా ఫ్యాక్టరీ కావచ్చు, ఎవరైనప్పటికీ తమకు ఎక్కడ ఎక్కువ రాయితీలు వస్తే అక్కడికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప ఏదో రాష్ట్ర భక్తనో లేదా ప్రాంతీయ భక్తనో ఆ విధమైనటువంటి కార్పొరేట్లకి, ముఖ్యంగా వ్యాపారులకి లేదా పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు, వాళ్ళకి వచ్చేటువంటి లాభాలే ముఖ్యం తప్ప మరొకటి కాదనేది ముందుగా మనం గమనించాలి. అయితే కొన్ని ఉదంతాలు కొంతమంది ఎంపీలు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఆయా పారిశ్రామికవేత్తల్ని డబ్బులు డిమాండ్ చేయడం లేకపోతే బెదిరించడం, ఇటువంటివన్నీ కొన్ని ఉదంతాలు జరిగిన మాట వాస్తవం. అయితే అవి అటువంటి ఉదంతాలు గతంలో తెలుగుదేశం నాయకుల మీద కూడా కొంతమంది మీద అలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అందులో ఎంత వాస్తవం ఉంది లేదా ఎంత అతిశయోక్తి ఉంది అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టేట్లయితే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ తమ నియోజకవర్గాల పరిధిలో లేదా తమ జిల్లాల పరిధిలో ఇలాంటి పరిశ్రమలు పెట్టేవాళ్ళు లేదా ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేటువంటి వాళ్ళ మీద వాళ్ళ ఒత్తిడి చేయటం, డబ్బులు డిమాండ్ చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. అందువలన ఇది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇదే విధమైనటువంటి విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది ప్రశ్న. మాకు ఒక 2 నెలల క్రితం లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు బహిరంగంగా. ఏమిటి అంటే, ఓకే, మేము మళ్ళా ఆంధ్రప్రదేశ్కి మళ్ళా తిరిగి వస్తాము, మళ్ళా వైసీపీ తిరిగి రాదనేటువంటి హామీ మీరు ఇవ్వగలరా అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటలు సారాంశం. అంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం లేకపోతే 5-6 నెలల పాలనలోనే ఆ పార్టీ లేదా ప్రభుత్వ తీర్పులు చూసి అనుమానాలు వచ్చాయా? ఏదైనా కావచ్చు. ఎందుకు అంటే గడిచినటువంటి 15-20 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గతంలో మాదిరి దశాబ్దాల తరబడి ఒకే పార్టీ ప్రభుత్వం కొనసాగేటువంటి పరిస్థితులు మన దక్షిణాది రాష్ట్రాల్లో లేదా దేశంలో ఇతర ప్రాంతాల్లో కనపడలేదు. అందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి పంపించేశారు అని చెప్పేసి చెప్పినటువంటి మీరు మళ్ళీ ఆయన రాడు, ప్రశాంతంగా ఉంటుందనేటువంటి హామీ మాకు ఇస్తారా అని పారిశ్రామిక వాణిజ్యవేత్తలు అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ మీద కూడా పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకని? వాళ్ళు పెట్టుబడులు పెడతారు, కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత పరిశ్రమలు మూత లేకపోతే వాణిజ్య మూత అనేటువంటిది వాళ్ళకి నష్టదాయకమైన. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానివచ్చు లేదా 3 పార్టీల కూటమి కానీ ఒక విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా గమనించాలి. అందువల్ల మొన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ఇట్లాంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా హడావుడి చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి హడావుడే చేశారు. కానీ ఆశించిన మేరకు అవగాహన ఒప్పందాలు కానివ్వండి లేకపోతే
పరిశ్రమలు వాణిజ్యాలు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా పెద్దగా కనపడలేదు. గడిచినటువంటి అంటే 2014 2019 సంవత్సరాల్లో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల మేరకు మేము పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైనటువంటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున హైప్ చేశాం. కానీ వాటిల్లో రియలైజ్ అయినవి ఎంత అంటే 1,50,000 కోట్ల రూపాయలు మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు. అప్పుడు చెప్పినటువంటి 18 లక్షల కోట్లలో 1,50,000 కోట్లు మాత్రమే. అందువల్ల ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉందని కాదు నా ఉద్దేశం. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి గుజరాత్ లో కూడా అదే పరిస్థితి. లక్షల కోట్లు అన్ని చెప్తున్నారు కానీ వాస్తవ రూపం దాచడం లేదు. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ఎదురెదుతా ఉన్నది. ఏటికి ఎదురెత్తాం అంటారు కదా, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన పయ్యావుల కేశవ్ గారు గతంలో జరిగిన దాని గురించి పదే చెప్పినందువల్ల పార్టీ కార్యకర్తలకి కిక్కివ్వచ్చు కానీ ఎన్నో ఆశిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి అవి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆకర్షణీయంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు అధికారానికి రాకముందు అవి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ అధికారానికి వచ్చిన తర్వాత మీరేం చేశారు, మీరెన్ని తీసుకొచ్చారు, మీరు ఏ విధమైనటువంటి విశ్వాసం కల్పించారు అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఇక మండల్లో ప్రతిపక్ష నాయకుడిగా లేదా సభకు హాజరవుతున్నటువంటి బొత్స సత్యనారాయణ గారి మీద గడిచినటువంటి 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే ఆయన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. కాదంటే ఏదన్నా అంటే గట్టిగా మాట్లాడి నేను వాకౌట్ అని చెప్పేసి అసలు మాట్లాడకుండానే బయటకు పోతున్నారు. ఇది ఒక స్ట్రాటజీ. ప్రభుత్వంతో తగాదా లేకుండా లేదా అధికార పార్టీతో తగాదా లేకుండా ఆయన ఒక దారి చూసుకోవడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మీద గడిచినటువంటి 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు. దానికి అనుగుణంగానే ఆయన వైసీపీ నుంచి జనసేనలో చేరతారా లేకపోతే బీజేపీలో చేరతారా అనేటువంటి ఊహాగానాలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో పయ్యావుల కేశవ్ గారు ఆయన చేసినటువంటి మాటలు లేదా అబ్బాయి మేము అటువంటి మీ మీద ఆరోపణలు ఏం చేయట్లేదని చెప్పేసి ఈయన బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ప్రకటన ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఊహాగానాలకి బలం చేకూర్చే విధంగా ఉన్నాయని నా అభిప్రాయం. సార్, అలాగే చూసుకుంటే ఒక అమర్ రాజే కాదు, చాలా కంపెనీలు గతంలో ఏపీ నుంచి పారిపోయాయి. కొన్ని పరిశ్రమలు అయితే రావాల్సినవి కూడా రాకుండా పోయాయి అనేది అయితే ప్రధానమైన ఆరోపణ టీడీపీ చేస్తున్న పరిస్థితి. కానీ దానికి ప్రధాన కారణం రాజధాని అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా పెట్టుబడి సరిగా రాలేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయి రాజధాని అయితే లేదు, కానీ రాజధాని డెవలప్ కాకుండా పరిశ్రమలు వచ్చే అవకాశాలు లేవనే వాదనకి మీరేమంటారు? ఇప్పుడు రాజధానిలోనే పరిశ్రమలు అనేటువంటి కాన్సెప్ట్ ని అది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చి తాను ఒక విధంగా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికీ చౌకగా అంటే విజయవాడ గుంటూరు పరిసరాలతో పోల్చుకుంటే చౌకగా దొరికేటువంటి భూములు, వ్యవసాయానికి పనికిరానటువంటివి, పరిశ్రమలు పెట్టడానికి పనికొచ్చేటువంటి భూములు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో లేవు. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే రాజధానికి తీసుకున్నటువంటి ఆ 30,000 ఎకరాలు లేదా 10-15,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అందులోనే ఉన్నాయంటున్నారు. అవి మొత్తం కూడా ఆ చుట్టుపక్కల మిగతా ప్రాంతాలన్నీ కూడా సారవంతమైనటువంటి పంటలు పండేటువంటి భూములు. మరి వాటిల్లో అంత ధరలు పెట్టి కొనుగోలు చేసి లేదా ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చైనా సేకరించాలి. అటువంటి పరిస్థితి ఉన్నదా అనేటువంటిది పెద్ద సందేహం. అందువల్ల ఇప్పటికే విశాఖపట్నం అనేటువంటిది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్నటువంటి కోస్తా తీరము, రేవు ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి సహజంగానే ఉన్నటువంటి అడ్వాంటేజ్. రెండోది పారిశ్రామికంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖ మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు లేదా ప్రైవేట్ రంగ సంస్థలు కానీ అక్కడే ఉన్నాయి. అందువల్ల అక్కడికి పరిశ్రమలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తప్ప విజయవాడ గుంటూరు ప్రాంతంలో
పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని వస్తాయి అనేటువంటిది ఒక ప్రశ్నే. రైట్ సార్. ఇంకా తిరుపతికి అటువంటి అవకాశం ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి విస్తరణకి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే దానికి అది చిత్తూరు మన చెన్నైకి బెంగళూరుకి అందుబాటులో ఉండేటువంటి ఆ ప్రాంతంగా కూడా దానికి ఒక అడ్వాంటేజ్ ఉన్నది. రైట్. అందువల్ల ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి కొత్తగా ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తారు అనేటువంటి పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యం కావచ్చు, ఎన్ని తీసుకొస్తారు అనేటువంటిది ఒక పెద్ద విషం పరీక్షగా మారిపోతా ఉంది రైట్ సార్. అని చెప్పుకోవచ్చు.